ఆహ్వానించినటువంటి సహోదరుడు, మీ దైవజనుడు, అత్యంత ప్రియుడు, హల్లెలూయా అజానికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి, వారి కుటుంబానికి, మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువు గొప్పవాడు, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మార్కాపురం ఎండ దంచేస్తుంది. మధ్యప్రదేశ్ వెళ్తే భయంకరమైన చలి, ఒడిశా వెళ్తే చలి, మన దగ్గర ఎండ. ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు, ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. నిన్న దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మీ దైవజనులతో మాట్లాడడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. దేవుని చిత్తం. ఎవరి నిమిత్తం దేవుడు ఇక్కడికి పంపించాడో నాకు తెలియదు. దేవుడు వెళ్ళమన్నాడు, వచ్చాము. మంచిది. కొన్ని మాటలు ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఒక మనుష్యుడు మాట్లాడితే వ్యర్థం, మనుషుని తలంపులు నేను మాట్లాడితే వ్యర్థం, కానీ నా ద్వారా దేవుడు మాట్లాడితే అది అందరికీ ఆశీర్వాదకరం. మీకు, నాకు, అందరికీ ఆశీర్వాదకరం. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుని ఆరాధించటం ఎలా ఆరాధించాలి? పాటల ద్వారా, లేకపోతే స్తుతుల ద్వారా ఎలా ఆరాధించాలనేది కొన్ని విషయాలు నేను మీకు త్వరగా చెప్తాను. తమ్ముడు టైం పెట్టాడు నాకు. టైం ప్రకారం నేను ప్రయత్నం చేస్తాను ముగించడానికి. 7 రకాలైనటువంటి ఆశీర్వాదం, 7 టైప్స్ ఆఫ్ ద వర్షిప్. ప్రభువుని ఆరాధించడం 7 రకాలుగా మనము ప్రభువుని ఆరాధించవచ్చు. కొన్ని హీబ్రూ వర్డ్స్ చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. హీబ్రూ వర్డ్స్ అర్థం కూడా చెప్తాను. నేను హీబ్రూలో చెప్పేసి మానేయండి, వాటికి అర్థం కూడా చెప్తాను ఇంగ్లీష్లో. 7 టైప్స్ ఆఫ్ వర్షిప్. తౌడా అంటే తౌడు కాదు, అర్థమైందా? బియ్యం తౌడు అనుకునేది. తౌడా అంటే హీబ్రీ పదం. తౌడా ఎక్స్ప్రెసింగ్ థ్యాంక్స్ గివింగ్ బై రైజింగ్ హ్యాండ్స్, అంటే మన చేతులెత్తి ప్రభువుని స్తుతించడం మొట్టమొదటిది. అంటే దాని అర్థం ఏమిటంటే మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకోవటం, ప్రభువుకి అర్పించుకోవటం. ప్రభువునికి అర్పించుకోవడం అంటే ఏంటి? ఇలా చేతులు ఎత్తడం అంటే ఏంటి? నేనేమీ కాను ప్రభువా, నేను నీ దాసుడను, నీ దాసురాలను, నన్ను నేను నీకు సంపూర్తిగా అర్పించుకుంటున్నాను అని. దావీదు సాష్టాంగ నమస్కారం చేసేవాడు దేవునికి. సాష్టాంగ నమస్కారం అంటే ఎంతమందికి తెలుసు చెప్పండి? సాష్టాంగ నమస్కారం ఏంటి చెప్పమ్మా? చెప్పు, చూపించుకోదుగా, చూపించు, జనాలకు చూపించు. నేను చూపించినా ఇది సాష్టాంగ నమస్కారం అంటే ఇది. ఇలా బోర్లా పడుకుని ఇలా, ఇంతే. ఇది ఎవరు చేస్తారంటే బానిసలు చేస్తారు. ఎవరు చేస్తారు? బానిసలు చేస్తారు. మనం బానిసలం కాదు, కానీ తండ్రికి మనల్ని మనం అర్పించుకుంటాం. తండ్రి, నీవు తప్ప మాకు వేరు ఆధారం లేదు. ఇందాక సాక్ష్యం చెప్పాడు, ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. నా జీవితంలో ఎవ్వరూ లేరు, నా సాక్ష్యం మీకు తెలుసు, ఎవ్వరూ లేరు. నడి రోడ్డు మీద ఉన్నటువంటి నన్ను ప్రభువుకి అర్పించుకున్నాను నేను, అంతే, ఏమీ లేదు. ఇందాక అంటున్నాడు, మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తారు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు అని. నేను ఏలియా లాంటి ఆత్మ కలిగినవాడిని. ఎప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోతాను. బట్టలు రెడీగా ఉంటాయి సూట్ కేసులో, ఒక 5 జతల బట్టలు. వెళ్ళొస్తా సుభాష్ అంటే ఎక్కడికి వెళ్తున్నారని కూడా అడగదు, వెళ్ళండి అంటది, అంతే. నా భార్య, దేవుడు చెప్పాడు, వెళ్తున్నాం, అంతే. కాబట్టి ఆరాధన, అర్పించుకోవటం. మేమేమీ కాము ప్రభు అని పరిపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకుంటే ఆ సమర్పణని చూస్తాడు దేవుడు. ఆమేన్. ఏం చూస్తాడు దేవుడు? మన అందం చూడ్డు, మన డ్రెస్ చూడ్డు, మన యొక్క రూపం చూడ్డు, మన హృదయాన్ని చూస్తాడు, మన సమర్పణని చూస్తాడు, మన విధేయతను చూస్తాడు దేవుడు. హల్లెలూయా.
రెండవది హల్లెలూయా. రెండవది యథా కాదు యథా, ఏ విగోరియస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సరెండర్ ఆఫ్టన్ ఇన్వాల్వింగ్ రైజ్డ్ హ్యాండ్స్. చేతులెత్తిన తర్వాత, చేతులెత్తేసి స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, చేతులెత్తిన తర్వాత హృదయాంతరంగం నుండి ప్రభువుని స్తుతించాలి. చేతులెత్తేసి నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని పారిపోవటం కాదు. చాలా సబ్జెక్ట్ ఉంది కానీ నేను టైం ప్రకారం చెప్తాను. హృదయాంతరంగం నుండి దేవా నీకు స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. నిజంగా నిజంగా యథార్థమైనటువంటి యథార్థమైన హృదయంతో దేవునిని ఆరాధించాలి. రెండవది. మూడవది హల్లెలూయా. బర్రాక్ అంటే బౌయింగ్ డౌన్ ఇన్ నీలింగ్ ఇన్ రెవరెన్స్, గౌరవపూర్వకముగా. ఇందాక మీరు నిలువ మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయని వాళ్ళు నిలవబడండి, నిలువ మోకాళ్ళు వేయండి అన్నాడు రాజు. మీ దైవజన్ సహోదరులు వేయగలిగితే వెయ్యాలి. ఎవరు మోకాళ్ళు నల్లగా ఉంటాయో వాళ్ళ మొఖాలు తెల్లగా ఉంటాయంట. ఫెయిర్ అండ్ లవ్లీ తెల్లదనం కాదు, అర్థమైందా? ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని నేను తెల్లగా ఉన్నాను అనటం కాదు. మీ మోకాళ్ళు నల్లగా ఉంటే మీ హృదయాలు తెల్లగా ఉంటాయి. అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి ఎవరికి ఉంది? యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారికి హృదయ శుద్ధి ఉంది. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? హృదయ శుద్ధితో దేవునిని ఆరాధిస్తే వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా. ఎన్నైనాయి? మూడైనాయి. షబాక్, లౌడ్లీ షౌటింగ్ ఆర్ ప్రొక్లైమింగ్ ప్రైజ్. అంటే గట్టిగా దేవా 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 అని హృదయాంతరంగంలో ఉన్నటువంటి బాధనంతా కూడా. కొంతమంది దేవుని దగ్గర కంటే మనుషుల దగ్గర తమ బాధను ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మనుషుల దగ్గరికి వెళ్ళి, చూసావా నా పరిస్థితి ఏంటో, నీకు తెలిసిందా నాకు ఏమైందో అని చెప్తూ ఉంటారు. ఇందాక ఆ అక్క ఎవరో కానీ, ఇక్కడ ఉందా అక్క? ఇందాక మీరు సాక్ష్యం చెప్పిన అక్క ఉందా? చాలా సంతోషంగా ఉంది. ఆమెన్. ఆ అక్క ఎవరో కానీ బాధ ఎవరికి చెప్పుకుంది? ఎవరికి చెప్పుకోవాలి మన బాధ? ఎవరికి చెప్పుకుంది బాధ? దేవునికి చెప్పుకుంది. దేవుడు ఏం చేశాడు? దైవజనుని ద్వారా కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. దైవజనుని ద్వారా కార్యం చేస్తాడు దేవుడు. దాని సబ్జెక్ట్ కూడా చెప్తాడు. ప్రశాంతంగా కొన్నిసార్లు మనం పాట పాడేసి ఆరాధనలోకి వెళతాం. ఆరాధనలోకి వెళ్ళినప్పుడు అంతా కూడా సైలెంట్గా ఉంటుంది. ఆ సైలెన్స్లో దేవుడు మాట్లాడతాడు. ఎలా అంటే, ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఉరుములు మెరుపుల ద్వారా మాట్లాడతాడు అనుకున్నాడు ఏలియా. కానీ అంతా నిమ్మళమైన తర్వాత మెల్లనైన స్వరముతో ఏలియాతో మాట్లాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అన్ని రకాలుగా ఒకటేసారి ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా ఒకే విధంగా దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అనేది సైలెంట్గా ఉన్నాడు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి దేవుని సన్నిధిలో. వాళ్ళు కూర్చోబెట్టిన పిల్లలు, మీ దైవజనుడు ఊరుకుంటాడేమో, నేను ఊరుకోను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆశీర్వాదం రాదు, చెప్తున్నాను నేను. తిన్నగా ఉంటే ఆశీర్వాదం వస్తుంది, వింటే ఆశీర్వాదం వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును. చెప్పండి ఆడికి. ఇక్కడ చెప్పకపోతే ఎప్పుడు చెప్పలేరు. అది బయటికి పంపించండి ఆ పిల్లల్ని. కూర్చోండి జాగ్రత్తగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ద 7 స్టేజెస్ ఆఫ్ వర్షిప్. 7 పద్ధతులలో 7 రకాలుగా కొన్ని మాటలు చెప్పాను మీకు. దాన్ని ఎలా ఆరాధించారు బైబిల్ గ్రంథంలో, ఎవరు ఆరాధించారు,
ఎవరు ప్రభువుని స్తుతించారు, వాళ్ళ జీవితాల్లో ఎలా ఆశీర్వాదాలు వచ్చాయనేది నేను మీకు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూడండి అమ్మ ఒకసారి. అయితే యథార్థముగా ఆరాధించువారు. 21 నుంచి చదువు అమ్మ. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని చెప్పాను. ఈ సమరయ స్త్రీకి దేవునిని ఎలా ఆరాధించాలంటే కొండల మీదకి వెళ్ళి ఆరాధించాలని తెలుసు. మనమందరం పుట్టు క్రైస్తవుడు అనేవాడు ఎవడూ లేడు. మనమందరము క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం క్రైస్తవుడు కాదు. మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది యేసు క్రీస్తులో జన్మిస్తే తప్ప వాళ్ళు క్రైస్తవులు కారు. మనమంతా క్రీస్తుని ఎరగని వాళ్ళు. అర్థమవుతుందా? క్రీస్తుని ఎరగని వాళ్ళమ్మ. ఒక ఆయన అన్నాడు, మీరు అన్యజనాంగంలోంచి వచ్చారంటే నువ్వు కూడా అన్యజనాంగంలోంచి వచ్చావన్న. ఆయన ఏదో నేను పుట్టు క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను క్రైస్తవుడు. ఎలా క్రైస్తవులు? ఈ సమరయ స్త్రీ ఎవరంటే యూదులు. సమరయులు కూడా యూదులే. అయితే యూదుల్లో నుండి కొంతమంది అన్యులను వివాహం చేసుకుంటే సంకరజాతి అయ్యారు. సంకరజాతి ప్రజలు సమరయులు. ఈ సమరయులు సగం అటు ఉంటారు, సగం ఇటు ఉంటారు. ఇటు దేవుడు అంటారు, ఇటు దయ్యం అంటారు. అందుకనే ఏలియా అంటాడు కొన్నిసార్లు, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలును సేవించండి. 2 పడవల మీద కాలేస్తే వెళ్ళరు, మునుగుతారు. చర్చిలో ఉన్నంత వరకు దేవుడు, చర్చి దాటిన తర్వాత దెయ్యం అనొద్దు. మా వాళ్ళండి అటు సగం వెళ్తామండి, ఇటు సగం వెళ్తామండి. వెళ్ళొద్దు. ఉంటే ఇటుండు, లేకపోతే అటుండు. ఏదో ఒకటి తీర్చుకో. ఏదో ఒక తీర్మానం చేసుకో. ఒక తీర్మానం ఉండాలి, ఒక నిబంధన ఉండాలి. అబ్రహాము దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ప్రకారం జీవించాడు కనుక ఈ రోజున అబ్రహాము మనకు తండ్రి అని చెప్పుకుంటున్నాం. విశ్వాసులకు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈ స్త్రీ క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని మాకు తెలియను, ఆయన వచ్చినప్పుడు అన్నీ చెప్తాడని మాకు తెలియనట్టు నేనే ఆయననంటే ఆశ్చర్యపోయింది ఆవిడ. ఆశ్చర్యపోయి నమ్మలేదు. స్టోరీ మొత్తం మనకు తెలుసు. చేత ఎంతమంది నడిపిస్తున్నారు? చెప్పకపోతే నేనేం చేయలేను, నేను ముందుకు వెళ్ళిపోతాను. చెప్పట్లా రాజు పాస్టర్ గారు, మీ వాళ్ళు ఎవరో మాట్లాడట్లేదు, తెలుగు అర్థం కావట్లేదు. తమిళ్ తెరిమా ఉనకు? తమిళ్ తెలుసా? కొంత తమిళ్లో మాట్లాడతాను నేను. ఏదో ఒకటి చెప్పండి. తీసుకొస్తున్నారో తీసుకురావట్లేదు. మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ తోటివారు కానీ నరకానికి వెళ్ళిపోతే మీదే బాధ్యత. దైవజనుడిగా నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ గురించి. రెండవది, లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈమె ఆత్మ ద్వారా వెళ్ళింది. ఆత్మతోనూ సత్యముతోనంటే ఆ ఆత్మ దేవుడే శరీరధారిగా వచ్చి నీతో మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. స్తోత్రం అన్న చెప్పండి పోనీ. హల్లెలూయా. ఫ్యాన్ కొద్దిగా పెట్టినాక హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏదోటి చెప్పండి. ఎల్లవై అని చెప్పండి. లేకపోతే ద సాక్రిఫైస్ ఆఫ్ వర్షిప్, సమర్పణ కలిగి ప్రభువుని స్తుతించుకోవడానికి, ప్రభు నామాన్ని మహిమపరచడానికి, ప్రభు నామ మహిమార్థమై మనము జీవించటానికి ఒక తీర్మానం. ఇందాక 7 పాయింట్లు చెప్పాను, దాంట్లో ఒక పాయింట్ ఇది. ప్రభు నామ మహిమార్థమై ఎంతమంది నిజముగా తమ జీవితాలను సమర్పించుకొని జీవిస్తూ ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనం చూడండి. హల్లెలూయా. సెల్ఫ్ రిజెక్టెడ్, అన్లవ్డ్. హల్లెలూయా. నేను చెప్తాను చాలా జాగ్రత్తగా, సమయం లేదు కాబట్టి త్వరగా. 29 చూడమ్మా. యాకోబు రాహేలును కూడెను. ఒక్క నిమిషం నేను చెప్తాను మీ అమ్మ, ఒక్క నిమిషం ఉన్నాం. హల్లెలూయా. 29 అంతేనా? 29 నేను చదువుతాను. యాకోబు రాహేలును కూడిన, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. భర్తేమో యాకోబేమో పెండ్లి చేసుకున్నటువంటి లేయాను ప్రేమించకుండా రాహేలును ప్రేమిస్తున్నాడు. రాహేలు కోసం మరి 7 ఏండ్లు బానిసగా పని చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ దేవుడు లేయాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? హలో, ఇక్కడ ఉన్నారు చెప్పండి. ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భర్త 2 భార్యలు ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు. నేను 2 భార్యలను చేసుకుంటాను ఎవడని అన్నారా? దేవుని శిక్ష వస్తుంది మీ మీదకి. చెప్తున్నాను, పాస్టర్ గారు చెప్పారు 2 భార్యలు యాకోబుకి, నేను కూడా ఇంకొక ఆవిడని చేసుకుంటానని చెప్పకండి వెళ్ళి మళ్ళీ. అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక. అర్థమవుతుందా మీకు? ఎవరైనా మీ గృహములో కానీ మీ జీవితంలో కానీ ఎవరైనా మిమ్ములను ద్వేషిస్తూ ఉంటే, మిమ్ములను ప్రేమించకుండా మిమ్ములను అవాయిడ్ చేస్తూ ఉంటే, అంటే దూరం పెడుతూ ఉంటే, దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. మనుషుల ప్రేమ ఎంతకాలం ఉంటుంది? డబ్బు ఉన్నంతకాలం, లేదా వయసు ఉన్నంతకాలం భర్త ప్రేమ, లేదా లవర్ ప్రేమ, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కొంతవరకే. కానీ శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమించుచున్నాను అంటాడు దేవుడు. శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమ అగాపే ప్రేమ, అనగా ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించిన ప్రేమ, అనగా కలువరి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని కార్చినటువంటి ప్రేమ. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే యెహోవా ఈ లేయాన్ని చూస్తూ ఉన్నాడు, యాకోబేమో రాహేలుని చూస్తూ ఉన్నాడు. పెళ్లి చేసుకున్నటువంటి అక్క వైపు చూడలేదు, ఎందుకంటే ఆమె జబ్బు కళ్ళది, అందంగా లేనిది, ఆమె అందవిహీనురాలు. ఆమెను చూడలేకపోతున్నాడు. కానీ దేవుడు ఆమె గర్భాన్ని తెరుస్తూ ఉన్నాడు. రాహేలు గర్భం మూయబడింది. బికాస్ ఎందుకంటే దేవుని ప్రేమ ముందు మనవల ప్రేమ ఏమాత్రం కూడా పని చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఎందుకు ఈ వాడు చెప్తున్నా చూపిస్తాం మీకు. దేశింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనిని కూడా నాకు దయచేసినందుకు అతనికి షిమ్యోను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని
తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును, అతనికి 3 కుమారులు కంటిని అనుకుని, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. లేవి అను పేరు పెట్టెను. ద్వేషించబడుతున్నటువంటి లేయా గర్భములో నుంచి దేవునిని సేవించే యాజకుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాజక కులం ఇది. హల్లెలూయా. మానవులు మనల్ని ద్వేషించినప్పుడు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరు ద్వేషించినప్పుడు ఎవ్వరు ఎలాంటి అనుకొని స్తోత్రం నీకు వందనాలని చెప్పటం, దేవుని వైపు చూడటం. మా మేనత్త నన్ను శపించింది. ఏముందంటే, నీకు జన్మలో పెళ్లి కాదురా అంది. వేడి వేడి నీళ్లు ముఖం మీద కొట్టింది. ముఖమంతా కాలిపోయింది. కానీ ఆమెను ప్రేమించమన్నాడు దేవుడు. ప్రేమించాను. క్యాన్సర్ వచ్చింది, వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. చేశాను. 6 నెలల్లో చనిపోతానటువంటి ఆవిడ 8 సంవత్సరాలు బ్రతికింది. ప్రేమించాలా మనం ద్వేషించాలా? వాళ్ళు ప్రేమిస్తేనే మనం ప్రేమించాలా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. క్రైస్తవులం అని చెప్పుకొని మనం కూడా వాడెవడో మనల్ని ద్వేషిస్తున్నాడు, మనం కూడా వాడిని ద్వేషిస్తూ వాళ్ళకి మనకు తేడా లేదు. ఎంత ద్వేషించబడతామో అంత ఆశీర్వదించబడతాం. హలో, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, లోకము మిమ్ములను ద్వేషించును, అయినను లోకములో మీకు శ్రమ కలుగును, అయినను చెప్పండి రాధా వాక్యం దాని తర్వాత, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఆమేన్. ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం లేదనుకోండి ఓడిపోతాం. సైతాన్గాడు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు, ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈమె ఎంత ద్వేషించబడుతుందో, దేవునిని ఆరాధించే ఒక వంశపు కుమారుణ్ణి లేవీని ఈవిడికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంకోటి చదువుతాను చూడండి. అందుకు అతనికి లేవి అని పేరు పెట్టిను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదను అనుకుని యూదా అని పేరు పెట్టిన. యూదా అనే మాటకు అర్థం స్తుతి. ఆమేన్. యూదా అనే మాటకు అర్థం ఏంటి? స్తుతి. మన సబ్జెక్ట్ ఏంటి? దేవునిని స్తుతించటం, ఆరాధించటం. ఆమేన్. యూదా వంశంలోంచి ఎవరొచ్చారు? ఒక ద్వేషించబడుతున్నటువంటి స్త్రీ సంతానంలో నుంచి దేవునిని ఆరాధించే యాజక సంతానం వచ్చింది. దేవుని సన్నిధిని, దేవుని చిత్తానుసారంగా జీవించి దేవునికి సమర్పించుకుని లోకం మీద ఆధారపడినటువంటి ఒక సంతానాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ఆ దేవుని యొక్క వంశము కూడా ద్వేషించబడుచున్నటువంటి స్త్రీలో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు ఏ వంశంలో జన్మించారు? యోధా వంశంలో. నువ్వు చెప్పకు, వాళ్ళు ఎవరో చెప్పట్లా. మీకు తెలుగు వచ్చారు అదా? చెప్పండి ఏదో. నేను 1 సైడ్ ప్రసంగం చేయను. మీ పాస్టర్ గారు లాగా అడుగుతారు, మీ పాస్టర్ గారు కూడా అడుగుతారు. నేను 2 సార్లు నాకు ఆన్సర్ కావాలి. యేసు ప్రభువారు ఏ వంశంలో జన్మించాడు? ఎవరైనా అడిగారు అనుకోండి, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, మీ దేవుడిది ఏ వంశం అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? కొంతమంది చెప్పారు. ఇప్పుడైనా చెప్తారా మీ దేవుడిది ఏ వంశం? నేను అన్యుణ్ణండి, మిమ్మల్ని అడుగుతున్నా, మీ దేవుడు యేసు ప్రభు ఏ వంశంలో పుట్టాడు? చెప్పండి అందరూ. ఆ లాస్ట్లో ఉన్నవాళ్ళు చెప్పండి. ఆమేన్. ఏదో ఏడుస్తూ చెప్తున్నారు, ఉపవాసం ఉండి వచ్చినట్టు. పంపుల దగ్గర అరుస్తారు, ఎక్కడెక్కడో అరుస్తారు, నోళ్ళు తెరుస్తారు. ఇక్కడ తెరవండి నోళ్ళు. దేవుని సన్నిధిలో తెరిచి దేవునిని స్తుతించండి. దేవుని యొక్క మాట పలకండి. ఆ మాట ద్వారా ఆశీర్వాదం వస్తుంది. అదే చెప్పేది ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు తీసుకొచ్చినాడు చూపించండి. తగిలిచ్చి వచ్చినాడు వద్దులే. ఇంటి దగ్గర ఎవరైనా తగిలిస్తే వద్దు, తీసుకొచ్చినాడు చూపించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవునికి మహిమ కలుగును గాక. ఏమైంది? ద్వేషించబడుతున్నటువంటి లేయా గర్భములో నుండి 2 ప్రధానమైనటువంటి వంశాలు వెలువడ్డాయి. ఒకవేళ నువ్వు ద్వేషించబడుతున్నావేమో, యేసయ్య
నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద థ్యాంక్స్ గివింగ్ ఆఫ్ ద వర్షిప్ అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేసేటువంటి ఆరాధన. హల్లెలూయా. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథం 100వ కీర్తన చూడండి. 100వ కీర్తన, కీర్తనల గ్రంథం 100వ కీర్తన చూడండి. చదవండి ఆ మాటలు. 100వ కీర్తనలో మాటలు చదవండి. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. 100వ కీర్తనమ్మా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. నిజంగా చేస్తున్నారు? సంతోషంగా స్తోత్రం చెప్తున్నారా? సంతోషముతో సేవిస్తున్నారా? హృదయాంతరంగం నుండి ప్రభువుని సేవిస్తున్నారా? అమ్మా మీకు వందనాలు. ఏదోటి చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నవ్వుతారేంటి? హల్లెలూయా చెప్పండి, లేకపోతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషముతో యెహోవాను సమస్త దేశములారా, ఎవ్రీ క్రియేషన్, ద ఎంటైర్ వరల్డ్ విల్ బి ప్రైజ్ టు ద లార్డ్. హల్లెలూయా. ప్రభువుని స్తుతించగలగాలి. హృదయాంతరంగం నుంచి ప్రభువుని స్తుతిస్తే ఆ స్తుతిలో నీ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? మీకున్నటువంటి ఎప్పుడైతే మీరు దేవునికి మీ సమస్యను పరిపూర్ణంగా అప్పగిస్తారో మీలో ఉన్నటువంటి ఆ భారమంతా కూడా దిగిపోతుంది. ఏమంటున్నాడు యేసు ప్రభువారు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వచ్చారు లైన్లోకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసం భారం మోస్తున్నారు. ఒక ఆవిడ అంటే పడవెక్కి గడ్డి మోపు చేయి నెత్తి మీద ఉందంట. ఆ పడవ అబ్బాయి అన్నాడంట, అమ్మ గడ్డి మోపు నీ నెత్తి మీద ఉంది, కింద పెట్టంటే, నేనే బరువుగా ఉన్నాను పడవకి, ఈ గడ్డి మోపు కింద పెడితే ఇంకా బరువు ఎక్కువ అన్నాను. ఇప్పుడు ఇవి ఎక్కడుంది ఈవిడ? అవుతారేంటి చెప్పండి? ఎక్కడుంది ఈవిడ? పడవలో ఉంది. అవునా? ఆవిడ ఎక్కడుందో మర్చిపోయింది. అంటే మనం ఎక్కడ ఉన్నామో మర్చిపోతున్నాం. ఏ దేవునిని సేవిస్తున్నామో మర్చిపోతున్నాం. ఏ దేవుని సన్నిధిలో ఉన్నామో మర్చిపోతున్నాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును. హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును ఆయననే. ఎవరిని చూస్తున్నాం మనం? దేవుణ్ణి చూస్తున్నామా? సమస్యలను చూస్తున్నామా? బైబిల్లో నుంచి లోకాన్ని చూసావనుకో లోకం నథింగ్ అనిపిస్తుంది. లోకంలో నుంచి బైబిల్ని చూసావనుకో, బైబిల్ని చూడటం అంటే ఇలా బైబిల్ పెట్టి చూడటం కాదు. బైబిల్లో ఉన్న వాక్యాలను అర్థం చేసుకొని నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించావనుకో, హృదయాంతరంగం నుండి చేతులెత్తి దేవానికి స్తోత్రము కలుగునుగా కానీ నువ్వు చెప్పగలిగిన రోజున నీ హృదయ భారమంతా కూడా వెళ్ళిపోతుంది. నీ హృదయం ముందు నువ్వు ఫ్రీ అవుతావు. హల్లెలూయా. ముందు మనం ఫ్రీ అవుతాం. నేను అదే చేశాను. నేనేం చేయలేదు. మా వాళ్ళు నన్ను వదిలేసినప్పుడు నా పరిస్థితి ఏంటి తెలుసా? ఫుట్పాత్ నా పరిస్థితి. రైల్వే బోగీల్లో బాత్రూముల దగ్గర పడుకున్నా నేను. ఫుట్పాత్ మీద బస్ స్టాండ్లో విజయవాడ అంతా ఇక్కడైతే ఎక్కడికి ట్రైన్ వెళ్తే అక్కడికి వెళ్ళిపోవడం అంతే. ట్రైన్ ఎక్కడం, ట్రైన్లో కూర్చోవడం. ఎందుకంటే నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు. మా వాళ్ళు నన్ను వదిలేశారు. కానీ నేనేం చేసేవాడు తెలుసా? నాకు అంతకుముందు ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి వెళతాను, దానికి సమాధానం దొరకలేదు. ఎప్పుడైతే యేసయ్య నన్ను దర్శించి నా కొరకు ప్రార్థన చేసి కొంతమంది నన్ను బ్రతికించారు, ఆ బ్రతికిన తర్వాత నా హృదయంలో ఆనందం వచ్చేసింది. నేను చనిపోతే యేసు ప్రభు దగ్గరికి వెళతాను, పరలోకం వెళతాను, ఆయనకే స్తోత్రం కలుగునుగా. కానీ స్తోత్రం చెప్పుకుంటా ఉండేవాడిని, యేసు రక్తం చెప్పుకుంటా ఉండేవాడిని. సంతోషం వచ్చేసింది. భోజనం లేదు, దోమలు కొడుతున్నాయి, మంచి బట్టలు లేవు, చలి, భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించినా కూడా దేవునిని స్తుతించాను. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఫుట్పాత్ మీద నుంచి తీసుకుని నన్ను 14 దేశాలకు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ హృదయాంతరంగము నుండి
నీ మనసును, శరీరాన్ని, ప్రాణాత్మ దేహములను దేవునికి అర్పించుకొని నువ్వు స్తుతించగలిగితే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవుని స్తుతించుట, యెహోవాను స్తుతించుట మంచిది. ఏమంటున్నాడు? సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించనము, మనము ఆయన వారము. హల్లెలూయా. ఏమన్నాడు? మీ చర్చిలోకి వచ్చేటప్పుడు పాట పాడుకుంటూ వస్తారు. అమ్మయ్య వచ్చానురా బాబు చర్చికి అనుకుంటూ వస్తారు కొంతమంది. చర్చిలోకి నువ్వు అడుగు పెడుతున్నావంటే పరలోకానికి మొదటి స్టెప్ చర్చి. అర్థమవుతుందా? నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా చర్చిలోకి రావాలి. ఆ మొట్టమొదటి స్టెప్ నువ్వు అక్కడ పెడుతున్నావు. అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి నీ స్తుతి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కీర్తనల గ్రంథం 24:1 చూడండి. కీర్తనల గ్రంథము 24:1 త్వరగా నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. చూడండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. వ్యర్థమైన దాని యందు, వ్యర్థం అంటే ఏంటి? సైతానుగాడు ఏం చేశాడు? లోకాన్ని చూపించాడు. యేసు ప్రభు వారికి ఒక్క క్షణంలో లోకాన్ని చూపించాడు. చూపించి నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఈ మొత్తం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఇది లోకము శాశ్వతమా? 70, 80, 90, 100 సంవత్సరాలు బ్రతుకు. కానీ వదిలిపెట్టాలిగా ఈ లోకాన్ని. వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళతావు అనే దాని మీద యెహోవా పరిశుద్ధ పర్వతము ఎక్కదగిన వాడెవడు? సంపూర్ణముగా. చూడండి 5వ చరణం చూడండి. 4వ చరణం. కపటముగా వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిండి వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారు. ఎవరిని వెతుకుతున్నారు మీరు? ఏమి వెతుకుతున్నారు మీరు? ఎలాంటివి వెతుకుతున్నారు మీరు? జీవిత పోరాటం చేసి చేసి అలసిపోతే, ఆ పోరాటంలో దేవుడు తోడుగా లేకపోతే మీరు అలసిపోతారు. దేవుడు సదాకాలము లోబడనొల్లని జనుల వైపు దేవుడు దినమెల్లా చేతులు చాస్తున్నాడు. లోబడనొల్లని వారం మనం లోబడే వాళ్ళం కాదు. అర్థమవుతుందా? లోబడేలాగా దేవుడు చేస్తాడు కొన్నిసార్లు. ఆ చేసినప్పుడు లోబడి, యాకోబు లోబడ్డా? యాకోబు ఆశీర్వాదం వచ్చే వరకు ఉన్నాడా? మోసం చేసి తండ్రి దగ్గర ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. కానీ అది ఆశీర్వాదం కాదు, అది లాక్కుడు, గ్రాబింగ్. తగిన నిర్ణయ కాలమందు, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. టైం రాకుండా పరిగెట్టొద్దు. దేనికైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, జీవితంలో దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టకుండా, దైవజనుని సలహా తీసుకోకుండా, వాడెవడో చెప్పాడు, ఆన్లైన్లో చెప్పాడు అని పరిగెట్టావనుకో మూతిపళ్ళు రాలుతాయి. అర్థమవుతుందా? దాని అర్థం ఏంటి? పళ్ళు ఉడతాయి అని కాదు, జీవితంలో నష్టపోతావంతే. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండు. దావీదు తన జీవితాన్ని దేవునికి అర్పించుకుని అరణ్యంలో కనిపెట్టుకుని ఉన్నాడు.
అరణ్యంలో ఏముంటుంది? ఈ ఎండకే తట్టుకోలేక మా ఎండన్నా రేకులన్నా కొద్దిగా తొందరగా ముగించండి అన్నాడు. ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతే దావీదు అరణ్యంలో ఉండి, ముళ్ళ పొదల్లో ఉండి, గొర్రెల్ని కాస్తూ దేవునిని ఆరాధించేవాడు. హల్లెలూయా. ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాం. నేనేమన్నా ఫ్యాన్ పెట్టిన అర్జెంటుగా, దీనికే తట్టుకోలేక మనం పోతే దావీదు ఏం చేసేవాడు? అరణ్యములో, భయంకరమైన అరణ్యములో మోకాళ్ళు నీ దేవానికి స్తోత్రం కలుగునిగా కానివాడు. అక్కడ పురుగులున్నాయి, ముళ్ళున్నాయి, సింహాలున్నాయి, ఎలుగుబంట్లున్నాయి, ఆపదలన్నీ చుట్టుముట్టున్నాయి. కానీ ఆపదల వైపు చూడకుండా ఆపదల నుంచి కాపాడే దేవుని వైపు చూసి దేవానికి స్తోత్రం అని స్తుతించేవాడు. సమయం వచ్చింది, రా దావీదు, నేను రాజుని చేస్తాను. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో ఉండి దేవునిని స్తుతించి దేవునిని ఆరాధించి నీ హృదయాంతరంగా, నీ హృదయం మొత్తాన్ని దేవునికి అర్పించుకుంటే, రా నా కుమారుడా నిన్ను హెచ్చిస్తానంటాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయం వస్తే, సమయం కొరకు, తగిన కాలము కొరకు, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ప్రార్థన చేయండి. దైవజనుని సలహా తీసుకోండి. తొందరపడద్దు. ఏ విషయంలో కూడా తొందరపడద్దు. దేవుని సన్నిధిలో ఆ విషయం చెప్పకుండా, దావీదు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళి, దావీదు దగ్గర సైన్యం ఉంది, దావీదు దగ్గర బలం ఉంది, దావీదు దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, నేను యుద్ధానికి వెళ్ళమంటావా అని అడిగేవాడు. అడగకుండా ఒకసారి 2 సార్లు వెళ్ళాడు, ఓడిపోయాడు. సైన్యాన్ని లెక్క పెట్టుకున్నాడు, సైన్యం మొత్తం చచ్చిపోతున్నారు. జాగ్రత్త. దేవునిని అడగకుండా ఏ పని చేయకు. నీ జీవితంలో చేసావా ఓడిపోతావు, సక్సెస్ కాదు. దేవుని సన్నిధికి వచ్చి స్తుతించి దేవునిని అడిగి దేవుని సన్నిధిలో ఉండి వీళ్ళప్పుడు తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతులను ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. ఆయన సన్నిధిని వెదకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ద మ్యూజిక్ ఆఫ్ వర్షిప్. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమకరంగా ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుల కార్యములు 16:25. ఏం చేస్తున్నారు వాళ్ళు? 16:25 చూడండి అమ్మా. 24 నుంచి చదువుతాం. 23 నుంచి చదువుతాను నేను. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, ఏం చేశాడు? త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. ఏం చేశాడు? వాళ్ళు ఏమయ్యారు? కాళ్ళల్లో త్రోసి బొండ వేసి బిగించాడు. తోసాడు. తోయడం అంటే ఏంటి? ఇట్రా ఒకసారి, ఇట్రా నేను చూపిస్తా. తోయడం అంటే ఏం చేస్తారు? బానిసలను ఏం చేస్తారంటే ఇలా పెట్టి ఇలా తోస్తే వెళ్ళి ముఖము ముక్కు అన్నీ పగిలిపోతాయి. అర్థమవుతుందా? ఈ వ్యక్తిని కానీ ఇలా తోసినానుకో గట్టిగా, నేను వెళ్ళి పడతాడు. పడి ఏమవుతుంది? ముఖం అంతా కూడా గాయాలైపోతాయి. అలా గాయాలైపోతే వాళ్ళు ఏం చేశారు? నాకు గాయమైందని ఏడుస్తూ కూర్చోలా. అక్కడేం చేశారు? కిందకు చదవండి ఆ మాటలు. త్రోసి వారి కూర్చొనను, వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. బొండ అంటే ఏంటి? అది వరకు కర్రలు ఉండే, కర్రకి చెక్కలు, చెక్కలు అంటారు కదా, పెద్ద పెద్ద చెక్కలు ఉండేవి. ఆ చెక్కలు ఈ దొంగలు పారిపోకుండా, ఖైదీలు పారిపోకుండా ఏం చేసేవాళ్ళంటే ఆ కాళ్ళకి ఆ రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాల్లో కాళ్ళు పెట్టి ఆ చెక్కలకు తాళం వేసేవారు. ఆ మొయ్యలేక, ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూ, అయ్యో నా స్థితి ఏంటి బాబోయ్ అని చెప్పి, నువ్వేం చెప్తే అది చేస్తానని చెప్పి వాళ్ళతో, ఆ రోమీలతోటి ఒప్పందం కుదుర్చుకునేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేశారంటే
చదవండి అమ్మ, కిందకి చదవండి. అయితే మధ్యరాత్రి వేళ సౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచు నుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. దేని ద్వారా జరిగింది ఇది? దేని ద్వారా? దేవునిని స్తుతించడం ద్వారా, దేవునిని ఆరాధించడం ద్వారా. వాళ్ళు ఏమన్నా బాంబులు పెట్టారా? ఏమన్నా ప్లాన్ వేశారా? ఏమీ లేదు. దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు ఆ చెరసాల పునాదులను కదిలించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అదే చేస్తాడు. వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు దేవుడిని స్తుతించడం ఏంటి? ఏమండే పాస్టర్ గారు, మీకు కానీ అటువంటిది కలిగితే మీరు స్తుతిస్తారని అడిగాడు ఒక ఆయన నన్ను, ఇదే వాక్యం చెప్తుంటే. స్తుతించాను కాబట్టి ఇక్కడ ఉన్నానన్న, స్తుతించాను కాబట్టి ఇక్కడ ఉన్నానన్న. అసలు మీ స్టోరీ ఏంటి చెప్పు నాకు అన్నాడు. ఒక కౌంట్ అయింది, చెప్పా. హైదరాబాద్ వెళ్ళాడు, మా బాబాయ్ దగ్గరికి. చెన్నై వెళ్ళాడు, అవన్నీ చూసి ఫోటోలు తీసుకుని వచ్చి, మీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను నేను, మీరు మామూలు వాళ్ళు కాదండి అన్నాడు. నేను కాదు, దేవుడు గొప్పవాడు అన్నాడు. ఎందుకంటే కొంతమంది ఎంక్వైరీ చేసుకుంటారు, ఎంక్వైరీ చేసుకుని అంత ఆస్తి ఉండి అవన్నీ ఉండి వదిలేసి వచ్చారంటే ఆస్తి ఎవరికి కావాలి? ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఎప్పుడు బ్రతుకుతామో చేస్తామో కూడా తెలియదు. ఎవరికి కావాలి? నన్ను ప్రేమించి నా కొరకు కలువరి సిలువలో రక్తాన్ని కార్చి నన్ను పరలోకానికి తీసుకెళ్ళి యేసయ్య నాకు కావాలని చెప్పన్నాను. ఆయన కూడా ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు. ఒక రియల్ ఎస్టేట్ అతను హైదరాబాద్ మొత్తం లాస్ అయిపోయాడు, మొత్తం పోయింది. కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏదో వచ్చాను అన్నాడు. ఏమీ రాదు, కష్టాలు వస్తాయని చెప్పా ముందు. నీకు ఫిజికల్గా ఏమన్నా కావాలంటే నువ్వు దేవునికి నిన్ను సమర్పించుకోవాలి. ఏమి రాదంటే ఏమి రాదని కాదు. అక్కడ రాగానే ఈరోజు యేసు ప్రభువు నమ్ముకోగానే రేపు కోటీశ్వరుడు అయిపోవాడు, రేపు కారు వచ్చేయాలి, రేపు బంగ్లా వచ్చేయాలి. అప్పుడే ఈ పాస్టర్ మంచోడు. అది ఈ పాస్టర్కి ప్రార్థన తెలియదు. కష్టాలు వస్తూ ఒప్పుకోరు. యేసు ప్రభు దగ్గరికి వస్తే శ్రమ, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. దేనికోసం వచ్చావు యేసు ప్రభు దగ్గరికి? నువ్వు దేనికోసం యేసు ప్రభు నమ్ముకున్నావు? నువ్వు లోక సంబంధం, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావు లాంటి భ్రష్టమైనటువంటి మనస్సు మనలో ఎవరికైనా ఉండునేమో. జాగ్రత్తగా ఉండండి. యాకోబు దొంగతనం చేసి ఆశీర్వాదాలు సంపాదించుకుంటే ఆశీర్వాదం రాలా. మరలా తన తప్పు తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చి అన్నకు భయపడుతూ వచ్చాడు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు. భయపడుతూ వచ్చి మరలా దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలనన్నాడు. మరి తండ్రి ఆశీర్వదించాడుగా, తండ్రి దగ్గర నుంచి అన్ని వచ్చేసినాయిగా. ఇంకా ఆశీర్వాదం ఏంటి? దొంగిలించాడు. దేవుడు ఇస్తాననే వరకు ఎదురు చూడలేకపోయాడు. దొంగతనం అని తెలిసిపోయింది యాకోబుకి. మోసం చేశాడు తండ్రిని. తల్లి చెప్పిన మాట విని మోసం చేశాడు. ఆ మోసాన్ని దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని దేవుడిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే వరకు యాకోబుకి మనశ్శాంతి లేదు, భయంతో జీవించాడు. అందుకే ఫరో అడిగినప్పుడు నా జీవిత యాత్ర అంతా కూడా దుఃఖం అన్నాడు. అంటే మోసం చేసి ఆశీర్వాదాలు సంపాదించుకుంటే అవి నిలువవు. నువ్వు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏమి చేసినా నిజాయితీగా దేవుని కొరకు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఇది ఖండితంగా సత్యం. హల్లెలూయా. అయితే అర్ధరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి. చెరసాల పునాదులు అదిరిన వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు
పారిపోయిరనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకొచ్చు పౌలుకును శీలకును సాగిలపడి. ఫస్ట్ ఏం చేశాడు? ఫస్ట్ ఏం చేశాడు చెప్పండి, త్వరగా చెప్పండి. తోసేసాడు. తోసి తర్వాత ఏం చేశాడు? వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతిస్తే ఈ చెరసాల అధికారి వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. నువ్వు దేవునిని స్తుతిస్తే, హృదయాంతరంగం నుంచి నీ దేవునిని ఆరాధిస్తే, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని జీవిస్తే, నిన్ను త్రోసి వేసినటువంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి సాగిల పడతారు. యేసేపే సాదృశ్యం. యేసేపు ఏం చేశాడు? దేవునికి తనను తాను అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు. దేవుని యొక్క దర్శనంలో నిలబడ్డాడు. యేసేపు జీవితం గుంటలో వేయబడింది, మరణానికి, బానిసత్వానికి, జైల్లో వేయబడింది. అయినా కూడా దేవుడిచ్చిన దర్శనాన్ని మర్చిపోలేదు. దేవునిని స్తుతించటం మానలేదు, దేవునికి ప్రార్థన చేయటం మానలేదు, నిజాయితీగా ఉండడం మానలేదు. దేవునికి విరోధంగా బానిసగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని పోతీఫరు భార్య గురించి ఆలోచించలేదు. దేవునికి భయపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళని ఏం చేశాడు? చెరసాల నుంచి విడిపించి ఏం చేశాడు? చెరసాల నాయకుడిని రక్షించేలాగా చేశాడు. వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడింది. అప్పుడు చూడండి 31, అందుకు వారు ప్రభు అయిన రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటికున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళ స్తుతి చెరసాల నాయకుడికి రక్షణ అందించింది. ఆ రక్షణ ఆనందం అందించింది. త్రోసిన వాడు బతుకులాడాడు, రక్షణ పొందుకున్నాడు, దేవుని అందు ఆనందించాడు. నీవు స్తుతించగలిగితే, నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించుకోగలిగితే, మీ ద్వారా అనేక మంది రక్షించబడతారు, వారి జీవితాలు బాగుపడతాయి. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. టైం అంటే టైంకి వచ్చి అనుకుమని నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక 5 నిమిషాలు కూడా కృపవ్వా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు వారికి, వారి కుటుంబానికి, మీ అందరికీ వందనాలు. నా కొరకు ప్రార్థన చేయండి. మరి ఎక్కడ తిరుగుతామో తెలియదు. ఛత్తీస్గఢ్ వెళ్తున్నాను ఈ నెలలోనే. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసు, మీ దైవజనులు చెప్పే ఉంటారు. ఛత్తీస్గఢ్, ఒడిస్సా 27 నుంచి 26 వరకు అక్కడే ఉంటాం. చిన్న గ్రామాలు వెళ్తాం. ఎలా వెళ్ళాం, మేము పాస్టర్లు అని చెప్పం కాబట్టి అటువంటి ప్రాంతాలకు వెళుతున్నాం. కాబట్టి ప్రార్థన చేయండి. మీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా కొరకు ప్రార్థన చేయండి. మీ దైవజనుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడో నాకు తెలుసు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడితే యేసుని గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది, చాలా సంతోషం. ఇంకొక ప్రసంగాన్ని విని మనము 1:30కు మనం బల్లారాధనలోనికి వెళ్దాం. ఏం తీయమంటారా? కత్తి అమ్మాయి కాపేశారు. రే అమ్మాయి కాపు తీయమంటారా? కత్తిగా ఈ వారమంతా నూరిన కత్తి. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు తిరుగలి విసురుచుండగా
ఇద్దరు పొలములో పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, ఇద్దరు పొలములో పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, రెప్పపాటున ప్రేమరాజు యేసు ప్రభువు ప్రియమైన పెళ్లి సంగమును. హల్లెలూయా. దేవుని రాకడ దినాలలో ఉన్నాం మనం. దేవుని రాకడ నేడో రేపో ఇప్పుడో ప్రార్థన అయిపోయినాకనో ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు ప్రయాణంలోనో, లేదా రేపు ఉదయాన్నే మీరు పనికి వెళ్ళేటప్పుడు, లేదా రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు, ఏ క్షణమో మనము చెప్పలేం. ఎందుకనంటే దేవుడు బైబిల్ గ్రంథములో చెప్పినట్లుగా యుద్ధములు జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఇల్లులు కట్టుకునేవారు కట్టుకుంటా ఉన్నారు, అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఆయన ఏ సూచనలైతే ఇచ్చాడో భూమి మీదకి నేను రానున్న దినాలలో ఇలా ఉంటాయని, అవన్నీ కూడా భూమి మీద జరుగుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు రాకడ సూచన స్పష్టమైంది. అయితే ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారు, ఆ క్లారిటీ లేదు చాలా మందికి. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారు అనంటే, మారు మనసు పొంది తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడి బాప్తిస్మము పొంది రక్షణ కొరకు ఇదిగో సంఘ సహవాసంలో అంటుకట్టుకొని నెల నెల అవకాశం ఉంది కాబట్టి నెల నెల ఆయన పరిశుద్ధమైన రక్తములో, ఆయన శరీరములో పాలు పొందుతూ పరిశుద్ధుల గుంపులో కలుస్తూ దేవుని భయము కలిగి భక్తి చేస్తున్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ధ్వని, కడబూర శబ్దము, భూ అనే ఒక శబ్దం వినపడినప్పుడు మీ ఇంట్లో నీవు నీ భర్త పడుకొని ఉండొచ్చు, నీవు నీ పిల్లలు పడుకొని ఉండొచ్చు, నీవు నీ బంధువులు పడుకొని ఉండొచ్చు. అయితే ఒకే మంచం మీద ఉన్నా, ఒకే గదిలో ఉన్నా, ఒకే హాల్లో ఉన్నా, ఒకే మిద్దె మీద ఉన్నా, రక్షింపబడిన నీవు మాత్రమే ప్రభువుని ఎదుర్కొనే సమయం ఆసన్నమైపోయింది. రక్షణ పొందిన నీకు మాత్రమే ఆ కడబూర శబ్దము వినపడే సమయం ఆసన్నమైపోయింది. ఎందుకు ఈ బల్లారాధన, ఎందుకు ఈ సంస్కారము, ఎందుకు ఈ ప్రభువు రొట్టె, ప్రభువు శరీరము, ఎందుకు ఈ కార్యక్రమాలు, ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ఉపవాసము, ఎందుకు ఈ గోళ, ఎందుకు ఇదంతా కూడా అంటే ఇదిగో ఉండబోయే మహిమ. చెప్పండి ఏంటిది? ఎక్కడ ఉండబోతున్నాం మనము? మహిమలో ఉండబోతున్నాం మనము. ఆమె ఎక్కడ ఉండబోతున్నాము? మహిమలో ఉండబోతున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉండబోయే మహిమ కొరకు ఈ భూమి మీద మన శరీరమును సాధకము చేసుకుంటున్నాం మనం. దేవునికి స్తోత్ర. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, కరువు వచ్చినా, కత్తి ఎదురైనా, ఖడ్గం ఎదురైనా, పడిపోయినా లేచినా, పడిపోయినా లేచినా, పడిపోయినా లేచినా, మరలా 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 ప్రభు 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 భక్తి భక్తి భక్తి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఉపవాసం ఉపవాసం ఉపవాసం, చర్చి చర్చి చర్చి, పాస్టర్ 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 అని ఎందుకు కొట్టకలాడుతున్నామనంటే మనం ఈ లోక సంబంధులము కాదు, అది అన్యజనులకు అర్థము కాదు. ఒక దినాన నీవు ప్రభు సింహాసనము దగ్గర కనపడతావు, మిగతా వాళ్ళందరూ పాతాళంలో కనపడతారు. అంతే. లోకం దృష్టిలో మనందరం ఎలా కనపడతామంటే వెర్రి గొర్రెల్లా కనపడతాం. ఏ గొర్రెలు? ఎలా కనపడతాం మనము? మనం ఎర్రోళ్ళలా కనపడతాం. ఏందమ్మా నువ్వు పని మానుకొని పేర్దనకు పోతున్నావు, ఈరోజు 450 ఇద్దామనుకుంటే కూలి. అవునక్క, తిన్నాడు దాకా 400 ఇత్తివే, ఈరోజు 50 పెంచుదామనుకున్నాలే, మీరు రావు. ఎందుకు రాను? స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక 50 పెంచకూడదు. సరే పో, 500 ఇస్తా, వత్తవా?
ఏందక్క బల్లారాధనకు రాలేదు, వద్దామనుకున్నా కానీ అనుకున్నా. స్నానం చేసిన, తల దూకున్నా, మేస్తిరం వచ్చి ఈ ఒక్కరోజు చెయ్యమ్మా ఇంకా పొలమంతా అయిపోయింది, ఈ ఒక్కరోజు రాండమ్మా సాలంతా కోసినట్టుంటుంది, ఈ ఒక్కరోజు రాండమ్మా రైతు బాధపడుతుండు. ఉత్తదే ఏమొక 100 పెరిగింది కూలి. ఏంది అందుకు మాయా గుంపు. ఏ గుంపు? మయ గుంపు కాదు. ఏ గుంపు ఇది? మాయా గుంపు. పాస్టర్కి అబద్ధం చెప్పడమే, దేవునికి అబద్ధం చెప్పడమే, తోటి విశ్వాసులకు అబద్ధం చెప్పడమే. ఏ గుంపు ఇది? 100 రూపాయలకు కకృతిపడి వెళ్ళి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడు చూస్తాడు. ఈ వారం ఆబ్సెంటు, వచ్చే వారం ఆబ్సెంటు. ఈ వారం 100 పెరిగిందా? ఓకే 500. వచ్చే వారం 100 500. ఓకే 1000 రూపాయలు. మళ్ళీ వచ్చే వారం 500. 4 వారాలకు 2000. తింటుంటే వాంతికి అవుతుంటుంది. తింటుంటే ఇన్ని నెలల నుంచి పోతే నువ్వు ఆ పొలాలలో పనిచేసిన కారు నీకు ఎక్కలే. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టి నువ్వు పొలానికి పోయినవో, ఆ పచ్చిమిరకాయల కార్యమంతా పేగుల లేకపోయి నువ్వు తిన్నది హాస్పిటల్కు. ఏం చేసినావు? సంపాదించింది ఏమన్నా మిగిలిచ్చినవా? ఎక్కడ పోయి పెట్టినావు? హాస్పిటల్కు పెడితివి. ఏమన్నా ఉపయోగమా? ఏమన్నా ఉపయోగమా? కాబట్టి అటువంటి భక్తి కాదు మనది, రోషం కలిగిన భక్తి మనది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అవసరమైతే నష్టపోయినా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే భక్తి మనది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్ముకున్న యోసేపు లాంటి భక్తి కాదు మంది. అంటే ఒక్క పూట ఎక్కువ కూలి ఇస్తారని చెప్పేసి భక్తిని అమ్ముకొని తాకట్టు పెట్టి పొలానికి వెళ్ళే భక్తి కాకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనపడే భక్తి చేయుదుముగాక. హల్లెలూయా. కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా. చర్చికి వచ్చినప్పుడేమో కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు అంటారు. మరి నువ్వు కూర్చోవడం తెలుసు దేవునికి, నువ్వు లేయడం తెలుసు, నువ్వు పడుకోవడం తెలుసు, నువ్వు నిద్రపోవడం తెలుసు, బాగుగా పరిశీలిస్తున్నావు అంటున్నావు. దేవుని ముఖాన్ని చూడలేక మందిరాన్ని తప్పించుకొని తిరుగుతున్నావు నువ్వు. ఎంత మోసం అండి. పాటేమో కూర్చుండుట, పాటేమో కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా. అయ్యా నువ్వు ఎరిగున్నావయ్యా చుట్టూ నన్ను. ఇంటికెళ్ళి చదువుకోండి 139 కీర్తన మొత్తం అదే. చుట్టూ నన్ను ఆవరించావు, ఇక పరిశోధించి తెలుసుకున్నావు. కూర్చుండుట, నిలేచి ఉండుట ఉత్తదే, భయము లేని భక్తి. ఏంటంటే భక్తే, కానీ ఏ భక్తి ఇది? భయము లేని భక్తి. అది ఉప్పుకు పనికిరాని భక్తి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కడుపులో భయముతో కూడిన భక్తి చేసేవారు పరలోకం చేరుకుంటారు తప్పకుండా. భయముతో కూడిన భక్తి పరులు మాత్రమే దేవుని సింహాసనము దగ్గర కనబడతారు. భయముతో కూడిన భక్తి చేసే వాళ్ళకు మాత్రమే ఆయన కడబూర శబ్దం వినపడబోతా ఉంది. ఏందమ్మే ఇడలేదు పేర్దనా, మార్కాపురం దాటుకొని నాగులారం బావాలమ్మా అనట్లే మిమ్మల్ని. ఏమ్మా ఇక్కడ లేదని ఆ వాక్యమే కాదమ్మా మేం చెప్పేది, ఆ బైబిలే కాదమ్మా మేం చెప్పేది అన్నా కూడా మీరు ఇంత దూరం వస్తున్నారు కాబట్టి రేపు పరలోక రాజ్యంలో మీకు బహుమతులు దొరుకుతాయి తప్పకుండా.
పరలోక రాజ్యములో బహుమతుల కూటములో నీకు క్రొత్త పేరు పెట్టి కోట్ల మంది పరిశుద్ధుల మధ్యలో దేవదూతల మధ్యలో నిన్ను ఆ కడబూర స్వరం విని అక్కడికి చేరిన తర్వాత నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు ఆ సంతోషం అప్పుడుంటది నీకు. ఇప్పుడు మనం లోకం దృష్టిలో ఎట్ట కనపడతాం? చెప్పండి చెప్పండి, ఎట్ట కనపడతాం? ఎట్ట కనపడతాం? చెప్పండి. వెర్రి వాళ్ళలాగా కనపడతాం. ఎలా కనపడతాం? పోతుంది పోతుంది పెద్ద బైబుల్ తీసుకొని బతింపా, ఏమకంటే పెద్ద బత్తి పరులు లేరమ్మాయిగో, పైరా అక్క పైరా పైరా. నేను వద్దామనుకున్నా కానీ రాలేకపోతున్నాను. మేస్త్రి అమ్మ ఈ ఒక్క వారం రమ్మన్నా నేను పోయేస్తున్నా అని వెనక మాత్రం బత్తి బర్రాలమ్మా. దేవునికి తెలియదు మనం పేదోళ్ళమని. పని చేసుకుంటే కాదు బతికేది. బతుకుతావు బతుకుతావు వామ్మా మో ఉంది. ఒకరోజు లోకం దృష్టిలో మనం ఎలా కనబడుతున్నాం, కానీ దేవుని దృష్టిలో మనందరము కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో కనపడతా ఉన్నాం. మనమందరం కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు సంస్కారములో పాలు పొందబోయే బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు సంస్కారంలోనికి వెళ్ళిపోదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చదవండి, 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. ప్రభు బల్లలో పాలు పొందే బిడ్డలారా, ఈ మాటను గమనించి మనం బల్లలో పాలు పొందుదాం. చదువునా? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనమల్ని పవిత్రులుగా చేయును. చేతులెత్తి హల్లెలూయా. యోహాను శుభవార్తలో కాదు, యోహాను రాసిన మొదటి పత్రికలో. నాకు తెలుసు మీరు అక్కడ ఎత్తుకుతా ఉన్నారని. ఉమ్మంతా పెట్టి తిప్పుతుంటుంటారు. ఏడాడ పెట్టింటారో ముక్కులో పెట్టుకునేటారు. ఇందాక నుంచి ముక్కులో పెట్టి ఆడదిప్పి ఈడదిప్పి దాన్ని మళ్ళీ నోట్లో పెట్టుకొని దాన్ని ఉమ్ము తీసి ఇట్ట తిప్పి దానికి పూసి మళ్ళీ ఇట్ట పెట్టి అట్ట అనుకొని అది చేసి ఇది చేసి వచ్చినాల నుంచి ముక్కులో పెట్టుకొని తిప్పుకోవడమే సరిపోయే వాక్యం విన్నంతసేపు. ఒక్కొక్కసారి కుటుంబాలు దర్శించడానికి నేను ఇంటికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఎట్టెత్తరో మామూలుగా ఇట్లా ఇయ్యొచ్చుగా, ఇట్ట 2 ఏళ్ళు లోపల ఉంటాయి. ఒక గ్లాసు లేదురా, గ్లాసు లేదు. ఏంద్ర గ్లాస్ అనకుంటుంది అందుకండే. ఏంది మీరు గ్లాస్ ఉంటుంది అందుకండే ఇదే వీళ్ళకి తెలియాలా నీళ్ళు ఎట్టియాలనో, ఎందుకు తాగనో. మా ఇంటికి వస్తే నీళ్ళే తాగడన్నా, తాగను. ఎందుకు తాగనో చెప్తా. నీళ్ళు ఎట్టియాలా, ముంచుకొని వచ్చి ఇట్లా ఇయ్యాలా, ఇట్ట పెట్టి లోపలికి తాగన్నా. మజ్జిగ నీకోసమే చేసిన. ఎందుకు తాగనంటే ఎందుకే తాగను నేను. ఇంట్లోకి వస్తే వాళ్ళ ఇంట్లో అయితే తాగుతాడు ఆయన. ఆమె ఏమిచ్చినా తాగుతాడు. ఏమిస్తుంది? ఆమె ఇష్టం ఇస్తుంది, మంది ఇస్తుంది, ఏమన్నా నాకేమన్నా క్వార్టర్ ఇస్తుందా? ఏమిచ్చినా తాగుతానంట. సేవకుడి ఇంటికి వచ్చినప్పుడు గౌరవించే పద్ధతి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. ఒకరోజు మీటింగ్కి వెళ్ళా నేను. మీటింగ్కి వెళ్తే కూర తినమన్నారు, కూర తిన్నా. సాంబార్ తినమంటే సాంబార్ వద్దన్నా. పెరుగు తినమంటే పెరుగు తిన్నా. మళ్ళా వచ్చింది, వాడిన సాంబార్ నేనేనన్నా చేసింది, వేసుకన్నా అంటుందామా. వద్దులే కారణం. మళ్ళా అటు తిరిగి వచ్చింది, కొంచెం వేసుకన్నా, రసం అన్నీ వేసుకన్నా అంటుంది. వద్దులెక్క సాంబారు, నేను పెరుగుతో తిన్నాను, చికెన్తో కూడా తిన్నానని చెప్తా ఉన్నా. ఏందన్నా సాంబార్ బాగుందంటే అన్న వద్దంటుంది అదన్నా. సాంబార్ ఇంత బాగుంటే నా పక్కన ఉన్నోడు అడుగుతున్నాడు, ఏందన్నా ఇందాక నుంచి ఆ బతిమలాడుతుంది, కొంచెం వేసుకోకూడదా, లేకపోతే ఆ మునక్కాయ ముక్కలన్నీ వేసుకోకూడదా సాంబార్లు అంటే. ఒరే ఆమె ఇందాక సాంబార్ చేసేటట్టు చూసినానరా, ఆ దోసకాయలు కోస్తూ ఇట్ట నాకిందిరామా.
నేను అప్పుడేరా చూసింది, పొరపాటున చూశాను, మీరేమో మైకులు కడుతుండ్రు. అది చేదుగుందో మామూలుగుందో ఒక్క ముక్క తీసుకొని చూస్తే సరిపోద్ది కదా. ఆమె బద్ద ఇట్ట కోసి నాకింది, బాగుంది లేమ్మ అని చెప్పి మళ్ళా కోసి దాంట్లో వేసింది రే. వా ఇంకా నువ్వు కక్కినా రాదులే అమ్మ కూడా తిను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నా ఇవి కూడా చూస్తావా నువ్వు? నేను అన్ని చూస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, మనము చదువునా మాట, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన మన పాపములను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. బిడ్లారా, ఇక్కడ బల్లారాధన పొందుకోవడానికి చాలా మంది వచ్చారు, మంచిది. అయితే మనలో ఏదైనా ఇంకా పాపం ఉందేమో, మలినం ఉందేమో, ఏదైనా దుర్నీతి ఉందేమో, ఏదైనా దురాభిమాన పాపం ఉందేమో, ఏదైనా దేవునికి ఆయాసకరమైంది ఉందేమో, మనము బల్లను సమీపించే ముందే మన హృదయాలను మనము శుద్ధీకరించుకొని అందులో పాలు పొందండి. ఎవరికి వారే, ఆమేన్. ఏంటండి? ఎవరికి వారే. ఒకవేళ ఒక విషయాన్ని గమనించండి, బల్లలో పాలు పొందకుండా ఎవరైనా బయటికి వెళ్తున్నారంటే వారిని తక్కువ చూపు చూడొద్దు. వారి వ్యక్తిగత విషయాలు ఏ బలహీనత ఉందో మనకు తెలియదు కదా. మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడానికి మనం ఎవరిమి? మనము తీర్పు తీరుస్తే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. బల్లలో పాలు పొందకుండా బయటికి వెళ్తున్న వారిని చూసి మనం నవ్వుకోకూడదు. దేవుడు మరొక సమయాన్ని వాళ్ళకి ఇస్తాడేమో. దేవునికి స్తోత్రం. కాబట్టి బల్లలో పాలు పొందుతున్న వారు మన పాపములను మనం ఒప్పుకొని అందులో పాలు పొందాలి. ఎందుకు మనం బల్లలో పాలు పొందాలి? యోహాను శుభవార్తలోనికి రండి. ఇప్పుడు యోహాను శుభవార్త 6వ అధ్యాయం 54వ వచనం నుంచి ఒక 2 వచనాలు చదవండి, నేను ముగించేస్తాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. చదువునా? అంత్య దినమున నేను వాని లేపుతాను. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. హల్లెలూయా. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి ముగింపులో. దేవుడు మీ యందు నిలబడాలంటే, మీరు దేవుని యందు నిలబడాలంటే ఒకే ఒకటి, ప్రభు సంస్కారంలో పాలు పొందుట. దేవుడు మీ యందు నిలబడి ఉండాలంటే ప్రభు సంస్కారంలో పాలు పొందుట. ఎలా పాలు పొందాలి అనంటే, మనమల్ని మనం పరిశుద్ధపరచుకొని పాలు పొందుట. ఆమేన్. కాబట్టి ఈ యొక్క నియమాన్ని పాటించి మనం బల్లలో పాలు పొందుదాం. దేవుడి మాటలు దీవించును గాక. బల్లలో పాలు పొందాలనుకున్న వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. మిగతా వారు అలాగే కూర్చోనో చిన్న మోకాళ్ళేసో మొత్తానికి ప్రార్థనలో గడపండి. బల్లలో పాలు పొందాలనుకున్న వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. మిగతా వారందరూ కళ్ళు మూసుకోవాలి దయచేసి. ఇది మీరు అటు ఇటు చూసే సమయం కాదు. ఈలోపు బల్లలో పాలు పొందే లోపు బయటికి పోయి రావాలనుకుంటే, కాస్త గాలి పీల్చుకొని రావాలనుకుంటే పోయి రండి. మిగతా వాళ్ళందరూ కూడా బల్లలో